హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అందులో కూడా ఫాలో అవ్వండి. ఈ రోజు ఈ వీడియోలో మనం న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి విడుదలైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది మనకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంస్థ. చాలా మంది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అంటే కేవలం ఎల్ఐసి ఒకటే అనుకుంటారు. ఎల్ఐసి ఒకటే కాదు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఎన్ఐసిఎల్, ఎన్ఐఎస్సిఎల్, ఓఏసిఎల్, యుఐసిఎల్ అని చెప్పి ఇంకా మనకి చాలా రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే గవర్నమెంట్ కి సంబంధించి అయితే ఉండడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద కంపెనీ అయిన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఇప్పుడు 170 అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్, జర్నలిస్ట్ మరియు స్పెషలిస్ట్ స్కేల్ 1 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. వివరాలకు వెళ్ళినట్లయితే దీంట్లో అకౌంటెంట్ వచ్చేసరికి అకౌంట్స్ కి సంబంధించి 50, జర్నలిస్ట్ కి సంబంధించి 120, టోటల్ గా 170 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్, పీడబ్ల్యూలో హెచ్ఐ, విఐ, ఓసీ, ఐడి, మల్టీకి సంబంధించిన అన్ని కేటగిరీలోనూ కూడా మనకి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 10 నుండి మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 29వ తారీఖు లోపల మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది మీకు 30th అక్టోబర్ టెంటివ్ గా కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 అలాగే డిస్క్రిప్టివ్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది ఫేజ్ 2 లో. అది 17th నవంబర్ అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అకౌంటెంట్ రిలేటెడ్ గా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు చార్టెడ్ అకౌంటెంట్ కానీ, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, లేదా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% కానీ మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే దీనితో పాటుగా ఉండాలి, ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేస్తే ఎలిజిబిలిటీ ఉండదు. సిఏ కానీ లేదా మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ చేసి దాంతో పాటుగా గ్రాడ్యుయేషన్ అనేది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది 60% తో చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ 50% అయినా సరిపోతుంది. లేదా మీరు ఎంబీఏ ఫైనాన్స్ కానీ, పీజీడిఎం ఫైనాన్స్ కానీ, ఎంకామ్ విత్ మినిమం 60% కానీ మీకు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 55% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు నెక్స్ట్ జర్నలిస్ట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకే, ఇది ఏదన్నా గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్టీ, పీడబ్ల్యూకి 55% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెప్టెంబర్ 1 నాటికి అయితే కంప్లీట్ అయి ఉండాలి. అంటే సెప్టెంబర్ 1 నాటికి సో మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయ్యి మీరు పాస్ అయినట్టుగా అయితే మీకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఏజ్ వచ్చేసరికి సెప్టెంబర్ 1 నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం 21 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ కి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు బేసిక్ పే అనేది చూసుకున్నట్లయితే 50,925 రూపాయలు అయితే ఉంటుంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుని మనకి మెట్రోపాలిటన్ సెంటర్స్ లో కనుక మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే 88,000 రూపాయల శాలరీ అయితే మీకు మంత్లీ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీలో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద అయితే మీకు ప్రశ్నలు అడుగుతారో మనకి ప్రతిదీ కూడా ఇండివిజువల్ సెస్టల్ టైమింగ్ 20 నిమిషాలు ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. సేమ్ యాస్టీజ్ గా బ్యాంకింగ్ ప్యాటర్న్ ఎలా అయితే ఐబీపీఎస్ ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే మీకు ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసరికి మీకు జర్నలిస్ట్ కి అయితే కనుక రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద ప్రశ్నలు అడుగుతారు. దీనికి కూడా ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది. మనకి ఐబీపీఎస్ బ్యాంక్ కి దీనికి డిఫరెన్స్ వస్తే కనుక ఎక్కడ రావచ్చు అంటే జనరల్ అవేర్నెస్ లో మాత్రం మీకు జనరల్ గా బ్యాంక్ ఎగ్జామ్స్ లో అయితే లైట్ గా బ్యాంకింగ్ అవేర్నెస్ రిలేటెడ్ గా, బ్యాంక్ రిలేటెడ్ గా ప్రశ్నలు అడుగుతాడు కదా. ఇక్కడ ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఏదైనా ప్రశ్నలు అడిగితే కనుక జనరల్ అవేర్నెస్ లో అడిగే ఛాన్స్ ఉంది. కానీ మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఐబీపీఎస్ బ్యాంకింగ్ ప్యాటర్న్ ఏదైతే పీఓ ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. స్పెషలిస్ట్ అకౌంట్ కి సంబంధించి అయితే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీతో పాటుగా మీరు అకౌంట్ రిలేటెడ్ గా కాబట్టి ఆ స్ట్రీమ్ రిలేటెడ్ గా మీకు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 30 minutes కి 30 మార్క్స్ కి అయితే మీకు లెటర్ రైటింగ్ మీద 10 మార్కులు, ఎస్ఏ రాయమని 20 మార్కులకి మీకు అయితే ఇంగ్లీష్ లో డిస్క్రిప్టివ్ అనేది ఆన్లైన్ మోడ్ లో కంప్యూటర్ మీద అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఇవన్నీ కూడా యాస్టీజ్ మనకి ఉండడం జరుగుతుంది. సేమ్ బ్యాంక్ ఎలా అయితే ఉంటుందో 1/4 మనకి అదే విధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి దీనికి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఓకే, అప్లై చేయడానికి ఫీజు కూడా సేమ్ బ్యాంకింగ్ లాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 100+ జిఎస్టీ, ఇతర క్యాండిడేట్స్ కి 850+ జిఎస్టీ అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ సెంటర్స్ ఉంటాయి. మెయిన్స్ విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నంలో మాత్రమే మీకు ఆంధ్రప్రదేశ్ లో మెయిన్స్ ఉంటుంది.
తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో మాత్రమే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. సేమ్ ఐబీపీఎస్ అప్లై చేసినట్లుగానే ఆన్లైన్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫోటో, సిగ్నేచర్, డిక్లరేషన్ ఇలాంటివన్నీ కూడా ఎంత సైజులో ఉండాలి, ఏంటి, ఎలా అప్లై చేయాలన్నది కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్లో ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా అయితే ఇస్తారో. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్రెడీ పీఓ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. కంపేర్ టు బ్యాంక్ జాబ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా బెటర్ జాబ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆల్రెడీ బ్యాంక్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇటువంటి జాబ్స్కి మనకి ఎల్ఐసి ఏఓ కానీ ఇటువంటి ఏఓ జాబ్స్కి అయితే మనకి ట్రై చేస్తూ ఉంటారు. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. వర్క్ కల్చర్ కూడా కంపేర్ టు పబ్లిక్ డీలింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి నార్మల్ బ్యాంక్ జాబ్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే మనకి వర్క్ అనేది బెటర్గా ఉంటుంది. అలాగే అలవెన్సెస్, సాలరీ ఇవన్నీ కూడా బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే మనకి బాగుంటాయి కాబట్టి చాలా మంది కూడా దీనిపైన ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి 1 by 1 స్టెప్ వైజ్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి 29th సెప్టెంబర్ లోపల మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి ఏవో ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.